కొద్దిగా ఫ్రైడే వైబ్స్. మంచి బీచ్ థీమ్ మ్యూజిక్ లో ఉంది. అంటే వెదర్ చేంజ్ అవుతుంది కదా బాబాయ్, కొద్దిగా స్ప్రింగ్ స్ప్రింగ్ ఎఫెక్ట్ కైండ్ ఆఫ్. హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ విత్ వరుణ్ అండ్ చెప్పరే. ఈ ప్యాటర్న్స్ నేను ప్యాటర్న్స్ మారుస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. సో వెల్కమ్ బ్యాక్ టు ఏప్రిల్ 2024 రీక్యాప్. ఈ మంత్లో ఏం జరిగాయి అయ్యే అన్నీ కాదు కానీ రా బాబాయ్, ఈరోజు మ్యాచ్ జరిగిందిరా. ఎవరెవరికి? నేను పొద్దున యూజువల్గా ఐప్యాడ్లో మ్యాచ్ పెట్టుకొని చూస్తూ పని చేసుకుంటా ఉంటా. పొద్దున నేను చూడకపోయేసరికి తనుండి ఈరోజు మ్యాచ్ చూడట్లేదు అంటే, ఏముంది సిఎస్కే ఆడట్లేదు, దబ్బు కొట్టేసారి ఆడట్లేదు, ఆర్సీబీ అంటే కొద్దిగా హోప్స్ ఉంటాయా అని వెళ్ళి ఆర్సీబీ ఆడట్లేదు, ఏం చూస్తామన్నా. సరే ఎవరు ఆడుతున్నారని చూశాను. కేకేఆర్ ఉత్తక కొట్టిందిరా ఫస్ట్ ఇన్నింగ్స్. ఉత్తక ఈడెన్ గార్డెన్స్ లో జరిగింది. 261 కొట్టింది. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా చేసిందిరా. ఏం గెలిచింది పంజాబ్ కింగ్స్ అంటే ఐపీఎల్ హిస్టరీలోనే 261 అంటే ది హైయెస్ట్ రన్స్ ని చేసిన టీం అది. ఈ రోజు జరిగింది. హిస్టరీ వాస్ క్రియేటెడ్ టుడే. రెండు ఇన్నింగ్స్ బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు అయితే. చాలా బాగా. అసలు మ్యాచ్ మొత్తం కలిపి 42 అంటారా మ్యాచ్ మొత్తం కలిపి. 42 సిక్స్లు. ఒకప్పుడు రా బాబాయ్ ఐపీఎల్ మనం చూడడం స్టార్ట్ చేసినప్పుడు 130 కొడితే అబ్బా చాలు డీసెంట్ స్కోర్ అనుకునేటోళ్ళం. 150 పైన లైట్ గా టచ్ చేస్తే అమ్మయ్య కొద్దిగా అంటే మన టీం కనుక ఫస్ట్ ఇన్నింగ్స్ మనం సపోర్ట్ చేసే టీం ఫస్ట్ ఇన్నింగ్స్ 150 కొడితే కష్టంలే, కంట్రోల్ చేయొచ్చు బౌలింగ్ ఇది. ఇప్పుడు సారి 200 తక్కువ కొడితే పాపాత్మది. అసలు గట్టి కొడుతున్నారంటే నేను అసలు ఈ సీజన్ ఐపీఎల్ చూడలేదు కానీ బట్ స్కోర్స్ చూస్తుంటే మంచి. All right, Bye-bye. First news, starting with Meta AI Instagram feature. అంటే ఈ మంత్లోనేరా నేను గమనిస్తున్నా, యాడికి పోయినా ఆ సర్కిల్ కనిపిస్తుందిరా. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఉందా లేదో తెలియదు, బట్ ఎక్కడికి వెళ్ళినా అది కనిపిస్తుంది. పవర్డ్ బై లామా 3 అది. లామా 3 ఆ మోడల్ యాక్చువల్లీ ఓపెన్ సోర్స్ బాబాయ్, కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. ఓ అవునా? ఓకే. ఓపెన్ సోర్స్ కదా? ఓపెన్ సోర్స్ కాదనుకుంటా. ఓకే. ఆర్ మేబీ కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయేమో, బట్ లామా 3 మాత్రం కంప్లీట్లీ ఓపెన్ సోర్స్. ఎందుకంటే లామా 2 వచ్చినప్పుడు అది పెద్ద న్యూస్ అయింది. ఇది మెటాస్ వర్జన్ ఆఫ్ ఓపెన్ ఏఐ కాంపిటేటర్ అని. మా ఆఫీస్లో కూడా ట్రై చేశారు బాగానే, లైక్ ఏపీఐలు తీసుకుని. కానీ ఓపెన్ ఏఐ అన్ని డిఫరెంట్ మోడల్స్ లేవనుకుంటా, బట్ దీనికి 2 సైజెస్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఈజ్ అ వెరీ స్మాల్ మోడల్ దట్ కెన్ రన్ ఆన్ అ మొబైల్ డివైస్. రెండోది ఆబ్వియస్లీ ఈజ్ అ వెరీ బిగ్ దట్ నీడ్స్ సర్వర్స్ అండ్ బ్లా బ్లా. బట్ ఏఐ రేస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అటు జెమినై, ఇటు ఓపెన్ ఏఐ, ఇటు లామా. అవన్నీ కాకుండా చిన్న స్టార్టప్స్ కూడా కైండ్ ఆఫ్ కంపీటింగ్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఎయిదర్ ఆఫ్ దీస్ ఎంబెడింగ్స్ అండ్ మోడల్స్. మళ్ళీ నేటివ్ గా మోడల్ ని క్రియేట్ చేసింది ఎవరో ఇంకా నాకు తెలియదు. ఏమన్నా మరి ఇండియన్ కంపెనీలు ఏం చేస్తామో చూడాలి. దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. బాబాయ్ ఈ యూట్యూబ్లో బిజినెస్ గురించి అదేరా, థింక్ స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్, కేస్ స్టడీల గురించి వాటి గురించి చెప్తారు. రాతే అని ఇంకో అబ్బాయి ఎవరు ఉంటారు, ఆల్మోస్ట్ 4 million ధ్రువ్ రాతే. వాళ్ళిద్దరే నేను గమనించింది, మోదీ డిక్టేటర్షిప్ అని అంత ధైర్యంగా కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తున్నా నాకు అర్థం కాదు. వాళ్ళు రీసెంట్ టైమ్స్ రిలీజ్ చేసిన వీడియో అదే మోదీ డిక్టేటర్ అనే వీడియో బాగా వైరల్ అయినట్టుంది కదా. అంత ధైర్యంగా ఎలా బాబాయ్? రూలింగ్ పార్టీని పెట్టుకొని వాళ్ళకి అగెయిన్స్ట్ గా. ఇంకో ఛానల్ కూడా ఉంటుందిరా, ద దేశభక్త్ అని. ఓకే. హిందీలోనా అది?
లైక్ అది హిందీదే సేమ్. కాపోతే నాకు ఈ ఛానెల్స్ ఎందుకిష్టం అంటే లైక్ అన్‌లైక్ ఈ టీవీ మీడియాలా కాకుండా వెరీ ఫ్యాక్ట్ బేస్డ్ మాట్లాడతారు. ఏం మాట్లాడినా దే షో ద సోర్స్ రైట్ దేర్. హ్మ్. ఆబ్వియస్‌లీ కొన్ని ఒపీనియన్స్ ఇట్ కెన్ గో ఎయిదర్ వే. కానీ హ్మ్. యాహ్! ఏమో మరి ఆళ్ళెన్ని రోజులు అలా చేయగలరో నాకు తెలీదు. కొత్త బిల్లొచ్చింది గదా! ఈ డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్ సంథింగ్. యాహ్! వేర్ దే నీడ్ ఈవెన్ యూట్యూబర్స్ కూడా లైక్ ముందు రిజిస్టర్ జేసుకోవాలి. అండ్ దెన్ ఏ యాహ్! యాహ్! గవర్నమెంట్ ఆఫీసర్‌కి వాళ్ళు మాట్లాడింది ఇబ్బందనిపించినా దే కెన్ సీజ్ ది ఎక్విప్‌మెంట్. హ్మ్. సో, అవును. హ్మ్. ఐ డోంట్ నో. సో, అలాంటివి ఇంకా బాగా ఎన్ఫోర్స్ చేస్తే అప్పుడు ఇంకా కష్టమైద్దేమో గదా! మాట్లాడడం కష్టమవుతుంది. యాహ్! క్రియేటర్స్ ఫ్రీడమ్ మీద దెబ్బ కొట్టినట్టా? యాహ్! ఇప్పుడు ప్రస్తుతానికి లైక్ యూట్యూబ్‌లో ఇండిపెండెంట్ న్యూస్ మీడియా చాలా పెరిగింది బాబాయ్. అంటే న్యూస్ లాండ్రీ గాని ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. అవేంటంటే ఇవి కార్పొరేట్ ఫండింగ్‌తో పనిజేయవు. దే ఆర్ లైక్ ఇండివిడ్యువల్ జర్నలిస్ట్స్ దట్ వర్క్ ఆన్ పబ్లిక్ ఫండింగ్. సో, హ్మ్. వాళ్ళు న్యూస్ ఇచ్చినప్పుడల్లా దే విల్ ఆస్క్ యూ ఫర్ ఎ డొనేషన్ ఇఫ్ యూ వాంట్ డొనేట్ అని వికీపీడియా టైప్‌లో బేసిక్‌గా. మేక్స్ సెన్స్. మేక్స్ సో, సెన్స్. అలాంటి న్యూస్ చూస్తే యూ యూ గెట్ బోత్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కదా! ఎందుకంటే దే ఆర్ హ్మ్. న్యూట్రల్. వాళ్ళకేమి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ లేదు. సో, హ్మ్. it's easier for you as an individual to see news as is rather than someone else's యాహ్! యాహ్! agenda యాహ్! తోసేయకుండా. సో, కానీ చూడాలి ఐ మరి. మీన్ లుక్స్ లైక్ దట్ ఇండిపెండెంట్ ఏమంటారు సింగిల్ క్రియేటర్ బేస్డ్ ఇస్ ద ఫ్యూచర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ న్యూస్ అవుట్‌లెట్స్. ఐ మీన్ మెజారిటీ అదే ఉంటది. ఎందుకంటే ఇంటర్నెట్ అందరి చేతిలోకి వచ్చేలకే. హ్మ్. కానీ యాహ్! ఈ ఇండివిడ్యువల్స్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం చాలా ఈజీ గదరా! మీడియా అవుట్‌లెట్స్ అనుకో వాళ్ళొక ఆర్గనైజ్డ్ వాళ్ళకి లీగల్ టీమ్ వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చాలా ఉంటది కాబట్టి వాళ్ళ మీద పవర్ చూపియడం కష్టం గానీ, ఇలా చిన్న చిన్న వాళ్ళ మీద ఎంత ఫాలోవర్స్ ఉన్నా ఫాలోవర్స్ అందరూ దే డోంట్ కమ్ ఫర్ హెల్ప్ వెన్ ఇట్స్ రిక్వైర్డ్ రైట్? యాహ్! కానీ అంటే అందుకే అందరు ఇండిపెండెంట్ చాలా మంది చేస్తారు కదా బాబాయ్! ఈ ఇండిపెండెంట్ న్యూసెస్‌లో వాళ్ళే గాదు. హ్మ్. కానీ నీకు నలుగురు, హుహు. ఐదుగురు పేర్లు ఎందుకొస్తున్నాయంటే దే హావ్ బిల్ట్ దట్ క్రెడిబిలిటీ ఓవర్ టైమ్. యాహ్! ఆళ్ళెవరు లైక్ 'ధ్రువ్ రాథే' ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ ఆన్ యూట్యూబ్ ఫర్ 13 ఇయర్స్. రైట్. అవునవును. I think చాలా ఎప్పటి నుంచో. 'దేశ్ భక్త్' ఈస్ ఎగ్జాంపుల్ లైక్ ఐ థింక్ 7 ఇయర్స్ ఆర్ 8 ఇయర్స్ లైక్ ఓవర్ టైమ్ అలా ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ వస్తారు గదా! హుహుహుహు. యాహ్! సో, అలాంటోళ్ళని ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ కెన్ కరప్ట్ దట్ ఈజిలీ. కానీ హ్మ్. లైక్ ఇప్పుడు మనకున్న స్కేల్ ఆఫ్ గవర్నమెంట్‌లో మీడియాని కరప్ట్ చేయడం కూడా వెరీ ఈజీ. నేను యాహ్! బ్లేటెంట్‌గా చెప్తున్నా గదా! ఎన్ని న్యూస్ ఛానెల్స్ చూడు అసలు నీకు చూడంగానే అర్థమైపోద్ది. అవును. మణిపూర్‌లో ఏరి అక్కడ అయి జరుగుతుంటే ఈళ్ళిక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఒక్కడైనా చేసాడా షో? టైమ్స్ నౌ చేసిందా? పోనీ ఎన్‌డీటీవీ చేసిందా? రిపబ్లిక్ టీవీ వదిలేయి నెక్స్ట్ లెవెల్. రైట్? హ్మ్. అది చూపిచ్చరు. జమ్మూలో ఇవి చూపిచ్చరు. అరే! చాలా ఏమో వరకు ఇట్స్ వెరీ సాడ్ అదే టు సీ. ఓపెన్‌గా అదే ఈ వెల్ ఎస్టాబ్లిష్డ్ మీడియాలన్నీ ఐ థింక్ ఈవెన్చువల్లీ సమ్ పార్టీ హాస్ టు ఫండ్ రైట్? యాహ్! సమ్ పార్టీ హాస్ టు బ్యాక్ దెమ్. ఎయిదర్ ఇట్ కుడ్ బి హ్మ్. అపోజిషన్ ఆర్ రూలింగ్. ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. బాబాయ్ ఇండియా ఇండియాలో ఉండే జనాభాలో 70% ఆర్ లెస్ థాన్ 35 ఏజ్ గ్రూప్ అంట్రా. అరేయ్! ఎంత 70% పవర్. అబ్బా! 65-70% ఆర్ లెస్ థాన్ 35 ఏజ్ గ్రూప్ అంట. హ్మ్. అరే! అసలా ఎంత అంటే ఐ మీన్ అదొక ఎంత రకంగా మంచి అసెట్ రా అసల. కదా! ఓయమ్మా! అసలు యాహ్! హ్మ్. డెఫినెట్‌గా. మా మామ ఇప్పుడు ఎప్పుడు ఈ అంటా ఉండే కంట్రీలన్నీ చూడు లైక్ మన కెనడా ముసలోళ్ళైపోతున్నారు. చైనా ముసలోళ్ళైపోతున్నారు. ఈవెన్ జపాన్. నార్వేజియన్ కంట్రీస్ ఫిన్లాండ్ ఇవి. జపాన్. జపాన్. యాహ్! యాహ్! మా మామ ఈళ్ళందరికీ అంటా ఇంకా ఉండేటోడు అరే! ఇండియాకెళ్ళి అంటే ఈ యూత్‌ని, ఈ వర్క్ ఫోర్స్‌ని యుటిలైజ్ చేసుకొని గనక ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇండియాలో, హ్మ్. ఇట్ విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ అంటాడు. అంటే యూజువల్లీ పీపుల్ మేక్ మనీ ఆహ్, సర్విస్ బేస్డ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు రైట్? అదే యాహ్! మోస్ట్‌లీ ఇండియాలో జరిగేవి టీసీఎస్‌లు అండ్ ఆల్ దట్. అలాంటివి ఏమన్నా అది గనక లెవరేజ్ చేసుకోగలిగితే యాహ్! యూ కెన్ యాహ్! యూ కెన్ మేక్ థింగ్స్ హ్యాపెన్ అని చెప్తా నెక్స్ట్ ఉంటాడు. నెక్స్ట్ డెకేడ్ అండ్ ఆల్‌మోస్ట్ సెంచరీ దాకా దట్స్ ఎ వెరీ బిగ్ అసెట్. ఓహ్! యాహ్! మిగతా యాహ్! కంట్రీస్ డెఫినెట్‌గా. అన్నిట్లో ఇన్నోవేషన్ స్లో అవుతుంది కదా! బికాజ్ చేసేవాళ్ళుండరు. కానీ మన కంట్రీలో హుహుహు. బికాజ్ ఎవ్రీవన్ ఈస్ యంగ్ అందరూ ఒక ఊపు మీద ఉంటారు. హ్మ్. సో అండ్ చాలా యాహ్! కంట్రీస్ చాలా ఇది చేసారురా. ఫర్ ఎగ్జాంపుల్ చైనా రైట్? ఒకానొక టైమ్‌లో బర్త్ కంట్రోల్ చాలా ఎన్‌ఫోర్స్ చేసింది. జపాను హ్మ్. చేసింది. మళ్ళీ రియలైజ్ ఆ! అయ్యి తీసేసారు. నాకు తెలిసి ఇండియా ఎప్పుడు చేయలేదు అలా గదా! లేదు చేయలేదు.
ఎప్పుడు చేయాలి ప్రాబ్లీ హ్మ్. ఇట్స్ వన్ థింగ్. యాహ్! ఎప్పుడు చేయలేదు. కాకపోతే లైక్ యూజువల్లీ సదరన్ స్టేట్స్‌లో ద ఫ్యామిలీస్ ఆర్ స్మాలర్ కంపేర్డ్ టు నార్దర్న్ బెల్ట్. అది త్రూ ఎడ్యుకేషన్ అలాంటి వాటి వల్ల వచ్చింది గానీ, ఆహ్, లైక్ ఐ థింక్ మన 5 స్టేట్స్ కలిపితే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఐ థింక్ యావరేజ్ సైజ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇస్ 2.2 కంపేర్డ్ టు నార్దర్న్ బెల్ట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 3.8, 3.9 అలా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. దుబాయ్‌లో మనం వింటుంటాం కదరా! రెయిన్ సీడింగ్ వాట్ ఎవర్ దే కాల్ ఇట్, దే క్రియేట్ క్లౌడ్ సీడింగ్. మాయిశ్చర్ ఇన్ క్లౌడ్ సీడింగ్. మాయిశ్చర్ క్రియేట్ చేసి వర్షం అరే! ఫ్లడ్స్ ఏందిరా! ఆ కార్లు రే కడుపు కాలిపోయిందిరా. సౌదీ అనుకున్నా. సౌదీ చేస్తే ఏడ పడినయి వర్షాలు పాపం అనుకున్నా నేను. నేను చదివిన దాని ప్రకారం దే సెడ్ ఈ కానీ స్పెక్యులేషన్ ఇస్ క్లౌడ్ సీడింగ్ వల్లే జరిగిందని. కానీ ఐ థింక్ ఏమంటారా పీపుల్ హూ రీసెర్చ్ అబౌట్ వెదర్ అండ్ ఆల్ దట్ మెటీరియాలజిస్ట్. మెటీరియాలజిస్ట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అంటున్నారు. నాట్ రియల్లీ ఓకే. బికాస్ ఆఫ్ ఓకే. క్లౌడ్ సీడింగ్. కానీ దారుణంగా బాబాయ్ అంటే కొద్దిగా కన్సిడరబుల్లీ టైట్ స్పేసే కదరా దుబాయ్ అండ్ ఆల్. ల్యాండ్ మాస్ అంతేం ఉండదు. అంత చిన్న ల్యాండ్ మాస్ లో అంత వెల్తీ పీపుల్ ఉన్న ఏరియాస్ లో ఒకేసారి ఫ్లడ్స్ వస్తే ఆ కార్లు గీర్లు హారిఫిక్ ఉన్నాయి ఆ వీడియోస్ మాత్రం. అసలు ఎయిర్‌పోర్ట్ కూడా మొత్తం టెర్మినల్ 4 ఎమిరేట్స్ ఫ్లైట్‌లన్నీ పెద్ద పెద్ద A380లు అన్నీ అలా ఉండిపోయి చాలా మంది ఎయిర్‌పోర్ట్‌లో స్టాండ్ ఆఫ్ అయిపోయి లే ఓవర్‌లు ఉన్నోళ్ళు ఎళ్ళలేక అక్కడే ఉండలేక చాలా ఇబ్బందయింది. బాబాయ్ ఎయిర్‌పోర్ట్‌ల గురించి మాట్లాడుతుంటే ఈ మధ్య ఫుల్ వైరల్ అవుతుందిరా. బెంగుళూరు కెంపగౌడ ఎయిర్‌పోర్ట్. అసలు ఏందిరా ఆ లోపల గ్రీనరీ ఏంది? అసల నేను ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండే అన్నమాట. ఇండియాలో ఒక రూల్ ఉంది కదరా! నీకు టికెట్ చూపియకపోతే దే డోంట్ లెట్ యూ ఇన్‌సైడ్. సో ఆర్కిటెక్చర్స్ ఎలా ప్లాన్ చేశారంటే కెంపగౌడ ఎయిర్‌పోర్ట్‌లో ఆ లోపల ఏదైతే ఉందో సేమ్ ఎక్స్‌పీరియన్స్, ఐ మీన్ అంత ఎక్స్‌పీరియన్స్ కాకపోయినా కొద్దిగో గొప్పో వచ్చిన ఆళ్ళకి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉండాలని బయట కూడా ఆర్కిటెక్చర్ అంతా చాలా ఫైన్‌గా డిజైన్ చేశారురా. ఐ మీన్ ఆ థాట్ రైట్? థాట్ కొత్త బిహైండ్. టెర్మినల్ చాలా బావుంది. నేను కూడా ఫోటోలు చూసాను. యాహ్! యాహ్! నేనెళ్తున్నా. నేను టొరంటో టు కెంపగౌడ ఎయిర్‌పోర్ట్ రా. అయ్యయ్యో! ఫ్లైట్‌లు నేను హిట్ హైదరాబాద్‌లో చేసేయాలి. దిగుతున్నా. నాకు దిగంగానే రేవంత్ రెడ్డి అన్న పోస్టర్ కనిపిస్తుంది అంతే. మేబీ. అరే కాదు ఏంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎనీ ఫీడ్‌బ్యాక్ దట్ ఆర్ వాటెవర్ యూ ఆర్ హియరింగ్ అబౌట్ హిస్ గవర్నెన్స్? ఏమో అంటే మనోళ్ళకి ఎవరికి కాల్ చేసినా లేదంటే అక్కడ అంటే నేను చూసిన న్యూస్ నేను చదివేది తక్కువేలే. బట్ అట్లయితే ఇప్పటిదాకా మరి అంత సిగ్నిఫికెంట్‌గా అప్‌సెట్‌గా అయితే లేరు అని విన్నా నేనైతే. ఇప్పటిదాకా స్కోర్ కార్డ్ అయితే. అండ్ మొన్నొచ్చిన ఏమంటారు సర్వేస్ ఆర్ ప్రీ పోల్ సర్వేస్ ఆటిల్లో గూడా కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లొస్తాయి ఎంపీ పొజిషన్స్‌కి తెలంగాణలో అన్నట్టు అంటున్నారు మరి. సో, చూడాలి. యాహ్! టాకింగ్ అబౌట్ ఎంపీ రైట్? నేను నీకు చెప్పాను కదరా! గుంటూరులో గల్లా జయదేవ్ గాయమైపోయాడు. అమర్ రాజా అండ్ ఆల్ ఈ వైఎస్ఆర్‌సీపీ ఐ యాహ్! మీన్ దే పుట్ ప్రెషర్ ఆన్ దెమ్ అని మాట్లాడుకున్నాం కదా! రీప్లేస్ చేసిన ఆయన అదే చంద్రశేఖర్. హ్మ్. ఆయన గురించి బాబు నీకు యువరల్డ్ తెలుసా? తెలుసు. అరే నాకు యువరల్డ్ గురించి ఎప్పుడు తెలుసా? నువ్వు రెఫర్ చేసావు చూడు. మీ ఫ్రెండ్ ఒక తను ఎక్కడో ఎంబీబీఎస్ సారీ నాట్ ఎంబీబీఎస్ ఎండీ చేస్తుందని. సో, అవును. తనని మా సిస్టర్‌ని గ్రూప్ కాల్‌లో యాడ్ చేసి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తుండే. అన్నిటి గురించి మాట్లాడతా యువరల్డ్ క్వెషన్ బ్యాంక్స్ గూడా చాలా యూజ్‌ఫుల్ అని మాట్లాడుకుంటా ఉండే. ఇప్పుడు హ్మ్. ఆయన రీసెంట్ టైమ్స్‌లో ఇంటర్వ్యూలు చూస్తా ఉన్నా. ఇంకా ఇస్తాడు కదా హ్మ్. అందరితో. అరే! అవును. ఆయనది యువరల్డ్ ఆయనదే అంటరా? యాహ్! ఇప్పుడు ఏమనుకున్నా స్పెషాలిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి రిచెస్ట్ చీఫ్ మినిస్టర్, రిచెస్ట్ ఎంపీ 2 ఆ జస్ట్ స్టేట్ ఎంపీ. నుంచే. 5,700 కోట్లంట బాబాయ్. వెన్ ఐ కన్వర్టెడ్ ఇట్ ఇంటూ అవును. USD వాట్ నాట్ ప్రాబబ్లీ హ్మ్. అకౌంట్స్ టు ఎనీవేర్ బిట్వీన్ 950 మిలియన్ టు 1 బిలియన్. ఆయన బిలియనేర్ రా ఆల్‌మోస్ట్. బిలియనియరా? వావ్! హ్మ్. యాహ్! అండ్ అరే! ఇంకోటేంటంటే ఆయనకి, ఆయన వైఫ్‌కి ఆల్‌మోస్ట్ 50, 50 రేషియోలో ఉంటాయి అసెట్స్. అంటే ఆల్‌మోస్ట్ 2,500,00,00,000 ఈయన దగ్గర, 2,500,00,00,000 ఆవిడ దగ్గర అలా. ఓహ్! మేక్స్ సెన్స్. యాహ్! ఆయన ఆయన ఎంత ఓపెన్‌గా చెప్తున్నాడు ఆ ఇంటర్వ్యూల్లో. నాకు డబ్బులు సమస్య లేదు. హ్మ్. ఆహ్,
అంటే ఐ వాంట్ టు గివ్ బ్యాక్ టు ఇక్కడ జనాలు నన్ను ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీట్ ఆల్మోస్ట్ ఈ టాక్స్ పేయర్ మనీతో నేను చదువుకొని యూఎస్‌కెళ్ళి సంపాదించాను. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ మీ. ఇదిగో నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు. ఐయామ్ జస్ట్ సేయింగ్ అలాంటి పొటెన్షియల్ పొలిటికల్ లీడర్స్, పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ చదువుండి, ఎక్స్‌పోజర్ యూఎస్‌లో పాస్ట్ 30 ఇయర్స్ చదువుండి, యాహ్! ఎక్స్‌పోజర్ ఉండి, మనీ పవర్ ఉండి, ఇంకొకటి హి ఈస్ నాట్ అగ్రెసివ్. మాట్లాడేటప్పుడు గూడా ఎంత కాలిక్యులేటెడ్‌గా మాట్లాడుతున్నాడు. అండ్ హి రిటర్న్ టు ఇండియా విత్ ఎ మిషన్. అండ్ హి వాంట్స్ టు డూ గుడ్ టు హ్మ్. పీపుల్, రైట్? సో, అదే యాహ్! లీడర్, అలాంటి లీడరే ఇంకో వైఎస్ఆర్‌సీపీలో, కాంగ్రెస్‌లో ఉన్నా గాని నేను ఇలాగే మాట్లాడుండేవాడిని. ఎందుకంటే యాహ్! యాహ్! ఇట్స్ ద డెఫినైట్‌లీ. ఇండివిడ్యువల్ దట్ ఐయామ్ టాకింగ్ అబౌట్. అండ్ యాహ్. హ్మ్. యాహ్! అండ్ సో హోప్‌ఫుల్లీ హి హి స్టేస్ ట్రూ టు హిస్ కన్విక్షన్. అంటే యాహ్. ఏది చేద్దామని వచ్చాడో. యాహ్. అలాంటప్పుడు ఆయన్ని చూసి ఆయనలాంటోళ్ళు ఇంకొక నలుగురు, ఐదుగురు వస్తారు కదా బాబాయ్! ఇఫ్ హి విన్స్ అండ్ ఇఫ్ అవును. హి రియల్లీ డస్ వెల్. ఎగ్జాక్ట్‌లీ. సో దట్స్ వాట్ ఐయామ్ హోపింగ్ ఫర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ యాహ్. ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఆ పొజిషన్‌లో ఉంటే మంచిదే కదా! లైక్ హూ కెన్ రిప్రజెంట్ ఎగ్జాక్ట్‌లీ. యూ ఇన్ ద లోవర్ హౌస్ ఆర్ అప్పర్ హౌస్. ఆహ్, సో ఇట్స్ గుడ్. టు నేను ఆయన ఇంటర్వ్యూ చూడలేదు కానీ అఫిడవిట్ ఏసిన రోజున ఎన్‌డీటీవీలో అంటే మోస్ట్ ఆఫ్ ది రిచెస్ట్ ఎంపీ అని హెడ్‌లైన్స్ వచ్చినాయి కదా! యాహ్! యాహ్! సో హ్మ్. అప్పుడసల ఆయన ఏంటి అని చదివాను. దెన్ ఐ రియలైజ్డ్ అచ్చా! ఓకే. థిస్ ఈస్ ద గాయ్. అంటే 2 విషయాలు నేను మెన్షన్ చేద్దాం అనుకుంది ఏంటంటే, వెన్ ద ఇంటర్వ్యూయర్ వాస్ ఆస్కింగ్ హిమ్ మీరు గుంటూరు కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ గదా! అక్కడ సమస్యలను ఎలా అడ్రెస్ చేస్తారంటే, అక్కడుండే సమస్యలు ఇప్పుడు చాలా చిన్నవి అని ఓపెన్‌గా చెప్పాడు. మెయిన్‌గా హ్మ్. డ్రైనేజ్‌లు, రోడ్లు, వాట్ నాట్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అవి చాలా చిన్నవి. అవి అవి గాదు నాకు సమస్యలు. సమస్యలు అక్కడుండే యూత్‌కి ఉపాధి ఎలా కల్పించాలి? అక్కడుండే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ని మంచిగా ఎలా అంటే వాళ్ళకెలా ఇన్‌కమ్ సోర్స్‌లు చూపియాలి? అవి నా గోల్స్. అంటే ఇంకొకటి ఈ పొలిటి పొ ఆంధ్రాలో ఎస్పెషల్లీ మన ఆంధ్రాలో పొలిటీషియన్స్ ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు కదరా! దిస్ ద సెకండ్ థింగ్ ఐ వాంటెడ్ టు అడ్రెస్. అవును. ఆయనేమన్నాడంటే, నేనొచ్చి ఇక్కడ మాట్లాడిన తర్వాత నా అపోనెంట్స్ అందరూ నేనిప్పటి దాకా ఏ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడలేదు. వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ నా అపోనెంట్స్ గూడా ఇప్పుడు ప్రజల్లో 2 కాంట్రాస్ట్‌లు కనిపిస్తే ఆ నెగటివిటీ పడే ఛాన్సెస్ ఉంటాయని అపోనెంట్స్ గూడా కొద్దిగా అవును. జాగ్రత్త పడతారు గదరా! సో, దే స్ట్ దే 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 యాహ్! దే స్టార్టెడ్ కంట్రోలింగ్ ఐ మీన్ వాట్ దే సే హ్మ్. ఆర్ ఆల్ ద బ్యాడ్ హ్మ్. వర్డ్స్, రైట్? అది యాహ్! దోస్ 2 థింగ్స్ దట్ హి మెన్షన్డ్ ఇన్ ద ఇంటర్వ్యూ ఐ థాట్ దట్స్ ఐ జస్ట్ నైస్. వాంటెడ్ టు మెన్షన్. కానీ యాహ్! మోస్ట్‌లీ గెలుస్తాడంటున్నారులే. ఆ కాన్స్టిట్యుయెన్సీ ఈస్ వెరీ అప్పట్లో ఫుల్ వైఎస్ఆర్‌సీపీ వేవ్ ఉన్నప్పుడు గెలాజీదో గెలిచాడు కదరా! అక్కడి నుంచి. యాహ్! సో, హోప్‌ఫుల్లీ హీ'll విన్. విన్ అవ్వడం కాదు. ఐ హ్మ్. డోంట్ థింక్ విన్నింగ్ ఈస్ ఎ బిగ్ టాస్క్ ఫర్ హిమ్. గెలిసిన తర్వాత ఐ థింక్ హి షుడ్ విన్ ద ట్రస్ట్. దట్స్ ఫస్ట్. హుహు. కొత్తాయన కదా! యాహ్! అన్‌లైక్ అదర్ పీపుల్. హుహు. అండ్ నంబర్ 2 హి హాస్ టు షో వై హిస్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పోజర్ ఈస్ వే బెటర్ థాన్ ఆల్ ది ఈ రౌడీ బుల్‌షిట్ కంటే వై వై డస్ ఇట్ మ్యాటర్ అని చూపిస్తే దెన్ పీపుల్ కూడా లైక్ స్లోలీ విల్ చేంజ్ ద మైండ్‌సెట్. Yeah, I'm not saying education is key for a politician. I'm saying exposure is key and intent is key. యాహ్! Education, not everyone is, I mean, ఏమంటారు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ ఆల్ మంచిగా అంటే ఉండకపోయిండొచ్చు. అకాడమిక్ ఎడ్యుకేషన్ అని నో కాదు. విజ్డమ్ బేసిక్‌గా. విజ్డమ్. యాహ్! రైట్. హ్మ్. హ్మ్. యాహ్! ఆల్‌రైట్. బాబాయ్, మూవింగ్ ఆన్ టు స్టాక్స్ గురించి మనం చాలా చేసాం గానీ, క్విక్‌గా 2 టెస్లా మనం రికార్డ్ చేసిన రోజు విచ్ వాస్ ఏప్రిల్ 19థ్ ఐ గెస్ దట్ వాస్ అప్పటికి లోయెస్ట్ 147 టెస్లా స్టాక్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఒక 2 రోజుల్లో 138కి పడింది. 138, 139 ఓహ్! పడింది. నేను హ్మ్. ఎడిట్ చేస్తున్న టైంకి మళ్ళీ జంప్ బ్యాక్ టు 170. నేనొక నేనొక టెక్స్ట్ ఇదేశాను. మనం దాని గురించి మాట్లాడేటప్పుడు మన టెస్లా 14,000 లే ఆఫ్స్ గురించి ఆ వీడియో మాట్లాడినప్పుడు టెక్స్ట్ ఇదేయాల్సొచ్చింది. సో ఇట్ అగైన్ జంప్ బ్యాక్ టు 170. I think it's because of analysts predicting the robotaxi thing is gonna become big and the affordable electric car that Tesla is trying to come up with. అది నెక్స్ట్ బిగ్ థింగ్ అవ్వచ్చు వితిన్ టెస్లా అని. ఆగస్ట్ 15థ్‌న చూపిస్తారంట మరి అనౌన్స్ చేసినట్టున్నారు గదా! రోబోటాక్సీయా? హ్మ్. హుహు. ఓకే. యాహ్! ఇంట్రెస్టింగ్. ఏదో హ్మ్. ఈవెంట్ అనౌన్స్ చేశారు ఆగస్ట్ 15థ్‌న అండ్ పీపుల్ ఆర్ స్పెక్యులేటింగ్ ఇట్స్ ఫర్ దిస్ రోబోటాక్సీ అని. ఇంట్రెస్టింగ్. ఈ రోజు బాబాయ్ విచ్ ఇస్ అగైన్ నాకు ఆ టెక్స్ట్‌లు గిక్స్‌లు నేను మళ్ళీ మర్చిపోతే ఎందుకొచ్చింది. ఈ రోజు విచ్ ఇస్ ఏప్రిల్ 26 గూగుల్ ఆల్ టైమ్ ఐ మీన్ 52 వీక్ హైలో ఉందిరా. వన్ అబ్బా! ప్రాబబ్లీ అట్ 170 ఐ గెస్. హ్మ్. 150లు దగ్గర నుంచి 170లకెళ్ళింది. సో
ఇంకా నీకు చూడలేదు. ఇలాంటివి వాట్ చూస్తున్నప్పుడే లైక్ అనిపిస్తుంటాయి కదా! యూజువల్లీ బిగ్ టెక్ కంపెనీలు లైక్ సో, దానికి లైక్ మొన్న జెమినీ అప్పుడు ఇబ్బందొచ్చినా, లేదా యాపిల్ ఐఫోన్ సేల్స్‌కి ఆ క్వార్టర్‌కి ఇబ్బందొచ్చినా, లైక్ దే ఆల్‌వేస్ బౌన్స్ బ్యాక్. హ్మ్. యాహ్! దే ఆల్‌వేస్ డు. యాహ్! అండ్ అందుకే నువ్వు ఇఫ్ యూ ఆర్ థింకింగ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఎవ్రీ మంత్ స్కెడ్యూల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ నువ్వు చేసుకున్నప్పుడు, ఇలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ జస్ట్ కాంపౌండ్ అండ్ అది మరీ పడిపోయేదైతే ఉండదు. ఎప్పటికప్పుడు కంపారబుల్స్ పెరుగుతా, తగ్గుతా, సో, పెరుగుతా, తగ్గుతా, లాంగ్ తగ్గుతా, టర్మ్‌లో తగ్గుతా. యూజువల్లీ యూ ఆర్ యూ షుడ్ బి యాహ్! ఓకే. యూ షుడ్ బి ఓకే. ఇంకోటి క్యానబిస్ స్టాక్ బాబాయ్. మేబీ మన ఆడియన్స్‌కి అంత రిలేటబుల్ ఉండకపోవచ్చు. బట్ నన్ను ఆల్వేస్ ఇండియాలో కాపాడింది ఆడియన్స్‌కి. ఇండియాలో ఆడియన్స్‌కి. యాహ్! యాహ్! అండ్ ఆల్సో కొన్ని యూఎస్ స్టేట్స్‌లో ఆడియన్స్‌కి. అరే అదొక నీకోటి చెప్పనా బాబాయ్. ఆహ్, యూఎస్‌లో కొన్ని స్టేట్స్‌లో ఎవరైనా ఇంకా అదొక టాబూరా. హ్మ్. ఏది క్యానబిస్ అనేది స్టిల్ ఇస్ ఎ టాబూ. మనం యాహ్! కెనడాకొచ్చి మనం వచ్చినప్పటి నుంచి ఇక్కడ లీగల్ కాబట్టి మనకంతేం అనిపియదు. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు కాలుస్తా ఉంటారు. ఆ వాసన అయన్నీ మన చల్తా వెళ్ళిపోతాం గదా! యూఎస్‌లో ఇంకా అదొక టాబూరా. ఆహ్, హ్మ్. అంటే మామూలుగా దాని గురించి మెన్షన్ చేసినప్పుడు వెంటనే కొద్దిగా అన్‌కంఫర్టబుల్ జోన్‌లోకి ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్? ఓహ్! యాహ్! ఎందుకంటే అన్ని యాహ్! స్టేట్స్‌లో యాహ్! లీగల్ కాదు గదా బాబాయ్. అవును. ఇప్పుడిప్పుడు హ్మ్. కొన్ని కొన్ని స్టేట్స్‌లో వస్తుంది. అండ్ వాళ్ళకి అలవాటు లేదు. సో, అది ఇట్ వాస్ ఎ క్రైమ్. ఇట్ యూజ్డ్ టు బి ఎ క్రైమ్. హ్మ్. సో, అది సడెన్‌గా మనం మెన్షన్ చేసేదకే ఫర్ దెమ్ ఇట్స్ దే గెట్ ఇంటు అన్‌కంఫర్టబుల్. ఇంకొకటి అదే నేను క్యాన్వాస్ స్టాక్ గురించి ఏం మెన్షన్ చేద్దాం అనుకున్నానంటే Florida and I think Germany, I guess, was about to. I mean, they still haven't legalized. If I'm not wrong, they were considering to legalize cannabis stock. Whoop, హ్మ్. దుమ్మని వెళ్ళింది. చాలా పెరిగిందని చెప్తున్నా. Yeah. ఆ! స్పీకింగ్ ఆఫ్ అంటే మన స్టాక్స్, షేర్స్ గురించి మాట్లాడుతున్నాం గదా! సో, జేపీ మోర్గన్ చేస్ కూడా వాళ్ళ యాన్యువల్ లెటర్ టు షేర్ హోల్డర్స్ రిలీజ్ చేశారు బాబాయ్. ఆహ్, Mm-hmm. సో, అండ్ యూజువల్లీ వాళ్ళ యాన్యువల్ లెటర్ అంటే అందరూ చాలా గుచ్చి గుచ్చి చదువుతారు. ఎందుకంటే బిగ్గెస్ట్ బ్యాంక్ యూఎస్‌లో లాట్ ఆఫ్ అకౌంట్స్ Mm. కదా! సో, Yeah. వాళ్ళు బేసిక్‌గా 4 కీ అంటే మొత్తం నేను చదవలేనులే గానీ, నేను చదివాను. బట్ అన్నీ ఇప్పుడు చెప్పలేం కాబట్టి లైక్ 4 Mm-hmm. కీ థింగ్స్ చెప్పారు బేసిక్‌గా ఆయన. సో, Mm-hmm. బేసిక్‌గా అదేంటంటే ఒకటి రోల్ ఆఫ్ ఏఐ. సో, Mm-hmm. ఏఐ వల్ల లైక్ వెరీ క్రిటికల్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ డిఫరెంట్ సెక్టర్స్‌లో లైక్ సిగ్నిఫికెంట్ చేంజెస్ వస్తాయని చెప్పి అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ వచ్చినప్పుడు ఎంత రివల్యూషనరీ, స్ట్రీమ్ ఇంజిన్ వచ్చినప్పుడు ఎంత రివల్యూషనరీ. Mm. రైట్? సో, అలాంటి ఆటికంటే ఇట్ విల్ బి వెరీ రాపిడ్ అండ్ యూ హావ్ టు దే విల్ బి వెరీ వాలటైల్ ఇన్ ద బిగినింగ్. బట్ లాంగ్ టర్మ్‌లో దట్స్ వాట్ దే ఆర్ సీయింగ్ యాస్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. నెక్స్ట్ Mm-hmm. ఇంకోటి ఏం చెప్పాడంటే బాబాయ్, మనం సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందనుకుంటున్నాం గదా! లైక్ రెసెషన్ వైస్ చూస్తే. Mm-hmm. ఆహ్, మనం అనుకున్నంత సాఫ్ట్‌గా ఉండకపోవచ్చు అంటున్నాడు. ఎందుకంటే వాట్ హిస్ ఎక్స్‌ప్లనేషన్ వాస్ అంటే ఇప్పుడు ప్రస్తుతం యూఎస్‌లో షేర్లు పెరుగుతున్నాయి. లైక్ ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్‌లోకొచ్చింది. లైక్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ చాలా తక్కువుంది. అన్నీ యూ ఆర్ సీయింగ్ గుడ్ గుడ్ రిపోర్ట్సే గదా! లైక్ ఎక్కడ నువ్వు ప్రస్తుతం అయితే Mm. బ్యాడ్ చూడట్ల. Yeah. కానీ Yeah. హిస్ ఎక్స్‌ప్లనేషన్ వాస్ ఈ మంచంతా ఈస్ మేడ్ త్రూ బారోయింగ్ ఫ్రమ్ ఫిజికల్ ట్రెజరీ. అంటే అప్పు చేసి దే ఆర్ మేకింగ్ దీస్ ఇంప్రూవ్‌మెంట్స్ రాదర్ దాన్ ఆర్గానికల్లీ హ్యాపెనింగ్ అన్నట్టు Not చెప్పాడు. so. సో, Makes ఆయన అది sense. చెప్పంగానే అసలు ఆ రోజు స్టాక్‌లు ఊగిపోయినియి. వాల్ స్ట్రీట్ జర్నల్‌లు, బ్లూంబర్గ్‌లు యాహ్! హ్మ్. చైనీస్ యాహ్! చైనీస్ మార్కెట్ గూడా బాబాయ్ ఈ మంత్‌లో చాలా పడింది ఓవరాల్. రీజన్ హ్మ్. బీయింగ్ చైనాలో రియల్ ఎస్టేట్ ఇష్యూస్‌లో ఉండడం గాని అండ్ ఐ మీన్ అంత డిమాండ్‌లో ఉండకపోవడం. యాహ్! సో చైనీస్ గవర్నమెంట్ స్టెప్డ్ ఇన్ అండ్ వాళ్ళు రిస్ట్రిక్టెడ్ ద షార్ట్ సెల్లింగ్ స్టఫ్. షార్ట్ సెల్లింగ్ చేస్తారు హ్మ్. గదా! సో చాలా రిస్ట్రిక్ట్ చేసి అండ్ చైనీస్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి స్టేట్ కంట్రోల్ ఫండ్స్ ఉంటాయి గదా! హ్మ్. అది వాడి దే ట్రై టు పర్చేస్ సో మెనీ థింగ్స్ అండ్ దే యూజ్ దట్ మనీ టు కీప్ ద హోల్ థింగ్ ఇన్ యాహ్! కంట్రోల్. ఓకే. ఓకే. యాహ్! యాహ్! ఇంకోటి కూడా ఏంటంటే బాబాయ్ యూఎస్ కూడా హుహు. చైనీస్ బ్యాంక్స్‌కి సాంక్షన్స్ ఇద్దామని ఆలోచిస్తున్నాయి. యూఎస్ కూడా. హుహు. సో, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ చైనీస్ మార్కెట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వడానికి. సో, దాని హుహు. రీజనింగ్ ఏంటంటే ఒకటి చైనా ఈస్ అగ్రెసివ్‌లీ సపోర్టింగ్ రష్యా హ్మ్. యుక్రెయిన్ వార్‌కి. అండ్ మొన్న ఈ మంత్‌లోనే ఇంకొక అగ్రీమెంట్ కూడా సైన్ చేసుకున్నారు. రష్యా అండ్ చైనా. బేసిక్‌గా దట్ అగ్రీమెంట్ ఐ థింక్ ఇట్స్ కాల్డ్ సప్లై చైన్ సస్టైనబిలిటీ ఆర్ స్టెబిలిటీ అగ్రీమెంట్. హుహు. సో, అదేంటంటే ఈ ఇప్పుడు ఈ
యూఎస్ శాంక్షన్స్ లేకపోతే యూరోపియన్ శాంక్షన్స్ వచ్చినా రష్యా వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడం, చైనా వాళ్ళకి లైక్ అదర్ రిసోర్సెస్ పంపించడం. లైక్ ఆ స్టెబిలిటీ ఉండేలాగా దే సైన్డ్ అ న్యూ అగ్రీమెంట్. అండ్ చైనా ఈజ్ నౌ ఆల్మోస్ట్ గెటింగ్ రెడీ టు గో ఆన్ వార్ ఫర్ వియత్నాం కదా! అక్కడ ఇంకా టీఎస్ఎంసీ, అగ్రెసివ్ సెమీ Yeah, yeah. కండక్టర్స్ లైక్ మొత్తం అంతా అక్కడే. వరల్డ్స్ ఐ And థింక్ also, 80% సెమీ కండక్టర్స్ కమ్ ఫ్రమ్ టీఎస్ఎంసీ అంట. yeah, లైక్ and also అడ్వాన్స్ in a చిప్స్ అనేది way, మామూలుగా కాదు. yeah, yeah. And also in a way, ఇరాన్‌కి కూడా I mean, China and Russia are kind of supportive, right? I mean, యా అంతే. ఇఫ్ అన్ ఎనిమీ ఆఫ్ యువర్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్రెండ్ కదా! అదే. సో, అరే యాహ్! ఇరాన్ ఇష్యూ గూడా ఈ మంత్‌లో రైట్ చాలా అగ్రెసివ్‌గా ఇరాన్, ఇజ్రాయెల్ మీద దాడి చేయడం మనం షార్ట్ గూడా చేసాము. ఎక్స్‌ప్లెయినింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అంటే ఎందుకు ఈ టెన్షన్స్ అని. బట్ యాహ్! ఇరాన్, ఇజ్రాయెల్ మీద దాడి చేయడం మళ్ళీ ఫస్ట్ ఐ థింక్ ఇజ్రాయెల్ అలెజ్డ్‌లీ అటాక్డ్ ఆర్ బాంబ్డ్ అదే మిసైల్స్ వాడి ఆన్ ఇట్ డామేజ్డ్ ఏమంటారు ఇరాన్ ఎంబసీ. కాన్సులేట్ ఇన్ సిరియా. కాన్సులేటా? ఇరాన్ ఓకే. కాన్సులేట్ ఇన్ సిరియా డమాస్కస్‌లో అనుకుంటా. అండ్ దెన్ ఇరాన్ ఫుల్ మిసైల్స్. అరే నేను రీసెర్చ్ చేసే కొద్దీ ఐ థింక్ ఇట్స్ నాట్ ది ఐరన్ డోమా ది డిఫెన్స్ సిస్టమ్ ఇజ్రాయెల్స్ డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డోమ్. యా. అది అంతగా వాడలేదంట మొన్న. అంటే అంతగా ఉపయోగించలేదంట ఫర్ వాట్ ఓకే. ఎవర్. ఓకే. అది మనకు తెలిసింది ఒక్కట్రా. ఇజ్రాయెల్స్ ఐరన్ డోమ్ ఇస్ వన్ పీస్ ఆఫ్ దేర్ డిఫెన్స్ సిస్టమ్ అంట. యా. దాని యా. ముందు ఇంకోటి ఉంటదంట. దాని ముందు ఇంకోటి ఉంటదంట. సో ఇట్స్ కంబైన్డ్ ఆల్ ద కంట్రీస్ ఎఫర్ట్స్ టు యా. take down those missiles that came from missiles and drones that came from Iran allegedly. So స్పీకింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, చాలా యూఎస్ యూనివర్సిటీస్‌లో కూడా బాగా ప్రొటెస్ట్స్ అయితున్నాయి. టు yeah, స్టాప్ ది వార్ అండ్ గివ్ ఎయిడ్ టు గాజా. pro Palestine. యాహ్! అంటే యాహ్! ఐ డోంట్ లైక్ దట్ టర్మ్ స్పెసిఫికల్లీ. ఎందుకంటే వాళ్ళు అందరూ లైక్ ప్రో పాలస్తీన్ రిక్వెస్ట్ చేయట్లా. లైక్ కొంతమంది ఆర్ రియల్లీ ఆస్కింగ్ ఫర్ ఎ సీజ్ ఫైర్ అండ్ సెండింగ్ ఎయిడ్ టు దోస్ అవును. కంట్రీస్. అండ్ అంటే ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ మీడియా ఇస్ ప్రో ఇజ్రాయలీ అన్నది కదా! సో అందుకని రిపోర్ట్స్ అలా వస్తాయి. కానీ నువ్వు ఇండివిడ్యువల్‌గా ఆ కాలేజెస్ ఇన్‌స్టాగ్రామ్స్ చూసినా, లేకపోతే ద థింగ్స్ దే ఆర్ ఆస్కింగ్ అవంత అన్‌రీజనబుల్ అనిపించవు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కొలంబియాలో 100 స్టూడెంట్స్‌ని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆస్క్స్ ఏంటి 2 బాబాయ్. దే ఆస్క్ 2 థింగ్స్. ఒకటి వాళ్ళ ఎక్స్‌చేంజ్ ఉంటుంది చూడు. వాళ్ళ ఎక్స్‌చేంజ్ స్కూల్స్ ఉంటాయి చూడు. వేల్ దే గో సెమిస్టర్ అబ్రాడ్ అది. అది టెల్ అవీవ్ యూనివర్సిటీ నుంచి తీసుకోవద్దు అని. దట్స్ నంబర్ 1. అండ్ సెకండ్‌దేంటంటే ఈ యూనివర్సిటీస్ అన్నిటికి ఎండోన్మెంట్ ఫండ్స్ ఉంటాయి కదా బాబాయ్. సో డోనర్స్ ఇచ్చిన డబ్బులు ఈళ్ళేం చేస్తారంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన డబ్బులతో దే రన్ ద యూనివర్సిటీ. దట్స్ హౌ యూజువల్లీ ఇట్ వర్క్స్. సో ఆళ్ళు ఇన్వెస్ట్ చేసే కంపెనీలు ఈ ఇజ్రాయెల్‌కి వెపన్స్ అమ్మే కంపెనీలు కాకూడదు అని చెప్పి దట్స్ వాట్ దే సెడ్. Okay. అంటే Okay. డోంట్ ఇన్వెస్ట్ ఇన్ వార్ ఎఫర్ట్స్. దట్ నంబర్ 1. అండ్ నంబర్ 2 కాల్ ఫర్ ఎ సీజ్ ఫైర్ అండ్ సపోర్ట్ ఫర్ ఎ సీజ్ ఫైర్. దట్స్ ఆల్ దే ఆర్ ఆస్కింగ్. ఐ థింక్ విచ్ ఇస్ వెరీ రీజనబుల్. కాకపోతే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ యూనివర్సిటీస్‌కి పెద్ద పెద్ద డోనర్స్ ఉంటారు కదా బాబాయ్. వాళ్ళలో మీరు గనక ఇది కంట్రోల్ చేయకపోతే మేము మీకు డొనేషన్స్ ఆపేస్తాం అని చెప్పి లైక్ ఇండైరెక్ట్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలంబియా యూనివర్సిటీ అగైన్ వన్ ఆఫ్ ద మేజర్ డోనర్ ఎవరంటే రాబర్ట్ క్రాఫ్ట్ హైన్స్ తెలుసు కదా ఆ కంపెనీ బేసిక్‌గా. రాబర్ట్ క్రాఫ్ట్ హైన్స్ నాకు తెలీదురా. యాహ్! అంటే క్రాఫ్ట్ హైన్స్ కంపెనీ ఉంటది కదా! మన కెచప్ ఇయన్నీ వాడతాం. ఓహ్! యాహ్. సో రాబర్ట్ క్రాఫ్ట్ ఈస్ సీఈఓ ఆఫ్ దట్ కంపెనీ. బేసిక్‌గా ఆయన ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ డోనర్ ఫర్ కొలంబియా. సో ఈ ప్రొటెస్ట్‌ని ఆపకపోతే నేను డొనేషన్స్ ఆపేస్తాను అని. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రెసిడెన్సీలందరూ పాపం వా వాళ్ళు లైక్ మిడిల్ అయిపోయారు. వాళ్ళు ఈ వెల్తీ డోనర్స్‌ని ఆపలేరు. అలాని చెప్పి స్టూడెంట్స్‌ని ఆపలేరు. నాకు ఈ ప్రొటెస్ట్‌లు ఇవన్నీ ఓకే గానీ, ఆ హాస్టేజెస్ ఉన్నారు గదరా! ఇజ్రాయెల్ నుంచి తీసుకెళ్ళిపోయారు గదా! ఇజ్రాయెల్ సిటిజన్స్. వాళ్ళు అది ఎలా డీల్ జేయాలి? ఎలా చేస్తారు? అది ఎలా డీల్ చేస్తారని అర్థం గాదు బాబు. ఇన్ని రోజుల నుంచి హాస్టేజెస్‌ని అలాగే పెట్టుకొని అంటే ఇజ్రాయెల్ యాస్ ఎ కంట్రీ ఎలా తీసుకొస్తది వాళ్ళని?
ఇప్పుడు యూఎస్ సపోర్ట్ జేస్తుంది. ఎలా నాకు ఆ హ్యూమన్ యాస్పెక్ట్‌లోనే నేను ఎక్కువ ఆలోచిస్తున్నానురా. చాలా మంది చనిపోతున్నారు. దీనివల్ల ఇజ్రాయెల్ ఈ ఆ మిలిటెంట్స్‌ని చంపడానికెళ్ళే వాళ్ళ సివిలియన్స్ చనిపోతున్నారు. సివిలియన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఆ హ్యూమన్ యాస్పెక్ట్ అండ్ టూ అంటే మచ్ డ్యామేజ్ మేజర్ జరగకుండా. మేజర్ ఇష్యూ ఎక్కడొచ్చిందంటే బాబాయ్ లైక్ హమాస్ పేరు చెప్పి అన్ని చోట్ల అటాక్ చేస్తున్నారు బాబాయ్. దట్స్ ద మేజర్ అది ఇష్యూ. నిజమే. హ్మ్. రైట్? ఇప్పుడు ఇజ్రాయెల్ సైడ్ ఎంతమంది చనిపోయారు బాబాయ్? లైక్ టోటల్‌గా 1200. నేను ఇవాళ చదివా బీబీసీ సోర్స్ చెక్ చేసుకోండి. ఇజ్రాయెల్ సైడ్ 1235 మెంబర్స్ చనిపోయారు ఇప్పుడు దాకా. హ్మ్. పాలస్తీన్ సైడ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ అలోన్ 32,000 మంది చనిపోయారు. యాహ్! 32,000 అంటే అన్‌ఫార్చునేట్. మాటలా బాబాయ్ అసల? కౌంటీ అవును. ఎగిరిపోయినట్టు. హ్మ్. సో, ఇట్స్ ద అప్రోచ్ థట్ వి ఆర్ టాకింగ్ అబౌట్. ఇట్స్ అన్‌ఫార్చునేట్ అండ్ సెన్సిటివ్ సిట్యుయేషన్. హ్మ్. యాహ్! ఎనీవేస్ బాబాయ్, ఈ కొద్దిగా సీరియస్ డిస్కషన్ నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌కొస్తే నందిని డైరీ తెలుసా కర్ణాటకలో? హ్మ్. నందిని డైరీ ఈస్ ఆఫిషియల్లీ స్పాన్సరింగ్ స్కాట్లాండ్ అండ్ ఐర్లాండ్ టీమ్స్ ఫర్ ది అప్‌కమింగ్ T20 వరల్డ్ కప్. అబ్బా! యాహ్! ఆళ్ళకసల చీప్‌గా దొరుకుంటది స్లాటు. ఫన్ థింగ్ చెప్పనా? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టీమ్ ఇండియాకి స్పాన్సర్ చేయాలనుకో, ఇట్ విల్ కాస్ట్ లాట్ హ్మ్. ఆఫ్ మనీ కదా! యాహ్! అందుకని ఏం చేస్తావంటే లైక్ ఇంటర్నేషనల్ లీగ్స్‌లోకి సెలెక్ట్ అయిన పెద్ద టీమ్ ఏదైతే ఉందో, దానికి నువ్వు స్పాన్సర్ చేస్తావు. ఆళ్ళు ఎలాగో ఆ రౌండ్ డిఫరెన్షియల్‌లో వీళ్ళతో ఆడాల్సిందే గదా! సో, అది ఎలాగో హ్మ్. ఈళ్ళు కూడా చూస్తారు గదా! సో, ఇట్స్ యాహ్! రిలేటివ్‌లీ చీప్ కాస్ట్. నేను ఈ స్పోర్ట్స్‌లో చూసా బాబాయ్ ఇది బాగా. ఫర్ ఎగ్జాంపుల్ హుహుహుహు. లైక్ వీసా కానీ, మాస్టర్ కార్డ్ కానీ, మెర్సిడీస్ బెంజ్ గానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ అమెరికన్ టీమ్స్‌ని స్పాన్సర్ చేయాలంటే ఇట్ కాస్ట్ దెమ్ లాట్ ఆఫ్ మనీ. సో, అందుకని ఏం యాహ్! హ్మ్. చేస్తారు, బ్రెజిలియన్ టీమ్స్‌ని, లేపోతే టర్కిష్ హ్మ్. టీమ్స్‌ని వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఇస్తారు. అండ్ దెన్ ఆ కంట్రీలో ఎలాగో వాళ్ళే తోపు కాబట్టి ఎలాగో క్వాలిఫై అవుతారు ఇంటర్నేషనల్స్‌కి. వచ్చి వీళ్ళతో యాహ్! ఆడతారు. వీళ్ళతో ఆడినప్పుడు ఎలాగో ఇక్కడ కూడా చేస్తారు. కానీ ఒక రకంగా ఇట్స్ విన్ అండ్ విన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ రైట్? యాహ్! వీళ్ళకేమో యాహ్! చీప్‌గా వస్తుంది. ఆళ్ళకేమో దే కెన్ బ్రాగ్ అండ్ ఆల్సో దే గెట్ మనీ సపోర్ట్. అండ్ హ్మ్. సపోర్ట్ రైట్? యాహ్! ఫర్ ష్యూర్. యాహ్! సో నందిని డైరీ ఇట్ ఈస్ అరే ఒకప్పుడు నేను ఏదో రీల్‌లో చదువుతుండే. అమూల్ డైరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! అది కొద్దిగా మోనోపోలీలా బిహేవ్ చేస్తుంది. కర్ణాటకలో నందిని డైరీని తొక్కుతుంది అండ్ ఆల్ థట్. అప్ అది నాకిప్పుడు ఈ ఈ ఫ్యాక్ట్ ఈ స్పాన్సర్‌షిప్ జూసిన తర్వాత ఎలా అమూల్ అంత ఇది అంటే అగైన్ అమూల్ ఈస్ బేస్డ్ ఆఫ్ గుజరాత్ అంటరా. హ్మ్. మోదీ బాబాయ్ ఇది అది లింకులు టక 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 ఓకేలే ఇంకా. బట్ యాహ్! నన్ కాదు బాబాయ్. స్పీకింగ్ ఆఫ్ మిల్క్ హ్మ్. మనం సెగ్వేలో ఎతుకుతున్నాం. అన్నీ ఎక్కడ దొరచాలి అక్కడ. ఫిన్లాండ్‌లో అంట బాబాయ్ ఒక కంపెనీ హ్మ్. ఆహ్, ఏఐ బేస్డ్ కాఫీ తయారు చేసిందంట బాబాయ్. ఇప్పుడు కాఫీలో డిఫరెంట్ బ్లెండ్స్ ఉంటాయి గదా! హ్మ్. ఆ బ్లెండ్స్‌ని యూజువల్లీ మాన్యువల్‌గా చేస్తారు రైట్? సో, అది కొంచెం కలిపి, ఇది కొంచెం కలిపి మిక్స్ చేసి అండ్ సీ హౌ ఇట్ టేస్ట్స్. అండ్ దెన్ అది బాలేదని అది తీసి ఇలా. సో, వాళ్ళేం చేశారంటే ఏఐ యూజ్ చేశారు. ఏఐ యూజ్ చేసి బేసిక్‌గా ప్రతి కాఫీ సీడ్ ఏదైతే ఉందో దాని టేస్ట్ దాని అంటే బిటర్‌నెస్ లెవెల్ ఎంత, స్వీట్‌నెస్ లెవెల్ ఎంత, వగరెంత, చేదంత అన్నీ అలా అన్నీ ఫీడ్ చేసి బేసిక్‌గా ఆ దీని మీద ట్రైన్ చేశారు ఆ ఏఐని. ఆ హుహుహుహు. బీన్ టేస్ట్ ప్రొఫైల్ అంటాం చూడు అది. హుహుహు. ఆ తర్వాత వాళ్ళేం చేశారంటే కొన్ని ప్రాంప్ట్స్ ఇచ్చారు. సో, నేను ఈ కాఫీ తాగాలనుకుంటున్నాను. దాని టేస్ట్ ఈ విధంగా ఉండాలి. కొంచెం ఫ్రూటీ ఉండాలి. 30% చేదుగా ఉండాలి. ఇంత స్వీట్ ఉండాలి. అలా చెప్పి ప్రాంప్ట్స్ ఇస్తే అది హ్మ్. డిఫరెంట్ బీన్ మిక్స్చర్స్ అన్నీ తీసుకొని సో, ఈ బీన్ ఇన్ని గ్రాములు, ఈ బీన్ ఇన్ని గ్రాములు, ఈ బీన్ ఇన్ని గ్రాములు వాడితే లైక్ ఇట్ విల్ గెట్ ద టేస్ట్ యూ వాంట్ అని ఇచ్చిందంట. సో, వాళ్ళు ఆ బీన్స్ తీసుకొని దే గ్రైండెడ్ ఇట్ అండ్ టేస్టెడ్ ఇట్ హ్మ్. ఎగ్జాక్ట్‌లీ వాళ్ళకి కావాల్సినట్టు ఉందంట. సో, యాహ్! ఇట్ మేక్స్ అపారెంట్‌లీ సెన్స్. జస్ట్ దట్స్ డేటా ద పాయింట్స్ అండ్ ఫస్ట్ ఏఐ మేడ్ కాఫీ బ్లెండ్. అండ్ దానికి ఏం పేరు పెట్టారంటే ఐకానిక్. ఏఐసీఓఎన్ఐసీ ఐకానిక్. ఐకానిక్. ఆల్‌రైట్ బాబాయ్. ఇంకేమున్నాయా? లైక్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఎవ్రీ ఇయర్ ప్రతి కంట్రీ రిపోర్ట్ తయారు చేస్తది కదా! వాళ్ళ రికార్డ్స్ కోసం. అండ్ అది పబ్లిష్ కూడా చేస్తారు ఎవ్రీ ఇయర్. హ్మ్. సో, హ్మ్. ఈ ఇయర్ కూడా వాళ్ళు రిపోర్ట్ జనరేట్ చేశారు. అండ్ దే సెడ్ దానిలో చాలా సిగ్నిఫికెంట్ హ్యూమన్ రైట్స్ అబ్యూసెస్ జరిగినియి ఈ ఇయర్ ఇండియాలో అని చెప్పి దే లిస్టెడ్ మణిపూర్ అండ్ హుహు. ఫ్యూ అదర్ లైక్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్యాడ్ ప్రాక్టీసెస్ లైక్ బీబీసీని వాళ్ళు ఢిల్లీ ఆఫీసెస్‌లో, ముంబై ఆఫీసెస్‌లో
మోడీ డాక్యుమెంటరీ రిలీజ్ చేసిందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో దే రైడెడ్ ఎవ్రీథింగ్ కదా. సో అలాంటి చాలా మెన్షన్ చేసి లైక్ సిగ్నిఫికెంట్ హ్యూమన్ రైట్స్ అబ్యూసెస్ జరిగినాయి అని చెప్పారు. అండ్ యాజ్ యూజువల్ మన ఇండియా ఏమో ఆ రిపోర్ట్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్, దే పూర్లీ అండర్స్టూడ్ వాట్ ఇండియా స్టాండ్స్ ఫర్, అండ్ ఇట్స్ అ వెరీ హెవీ మిస్అండర్స్టాండింగ్, సో వీ డోంట్ కేర్ ఇట్ అండ్ వీ డోంట్ వాంట్ వరల్డ్ టు కేర్ ఇట్ అని చెప్పి ఒక సెంటెన్స్తో మన జయశంకర్ ఆల్రైట్ బాబాయ్, కల్కి మూవీ రిలీజ్ అవుతుంది May 9th. మన ప్రభాస్, నాగశ్విన్, దీపికా పడుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, పెద్ద పెద్ద దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి, అరే రామ్ గోపాల్ వర్మ క్యామియో అంట. రే నవబాక్ రా, సీరియస్ రా, ఇది ఏమాడుతున్నావు? నవ్వుతున్నావు ఏంట్రా? మొత్తం దేశం అంతా ఉంది కదా సినిమా. మైథాలజీ బేస్డ్ బాబాయ్, అయితే ఫ్యూచరిస్టిక్ మైథాలజీ బేస్డ్. ఫ్యూచరిస్టిక్. ఆ కల్కి అశ్వత్థామ అదే చావు ఉండదు అని చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, చిరంజీవి. సో అశ్వత్థామ చుట్టూరు జరిగిద్దంటే స్టోరీ, బట్ చాలా ఖర్చు పెట్టారు. 700 crores అంత ఖర్చు పెట్టారు. ఎప్పుడన్నా రిలీజ్? May 9th. ఓ నెక్స్ట్ మంత్. అరే నిజం చెప్తున్నా కదా, నాకు దడస్తుంది బాబాయ్. అంతంత ఖర్చు పెట్టి ఇంకా అంత అగ్రెసివ్ గా ప్రమోషన్ స్టార్ట్ అంటే చేశారులే. కామికాన్ కి అలా వెళ్ళారు, ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ కామికాన్ కి వెళ్ళారు. తర్వాత ఏమంటారు, విలన్స్ ఆర్ బ్యాడ్ పీపుల్, ఐ డోంట్ రియలీ నో, సూట్లు వేసుకొని ది వెంట్ టు ఆల్ ద సిటీస్ ఇన్ ఇండియా అండ్ ప్రమోట్ చేశారు. కానీ ఎలా అంటారు, మన రాజమౌళి చేసినట్టు చేయలేదురా అంత ఖర్చు పెట్టి. డేట్స్ దగ్గరికి వచ్చినా చేస్తారేమోరా. ఆల్ రైట్, లెట్స్ వైండ్ అప్. అండ్ ఆల్ రైట్, దట్ వాస్ వెరీ మచ్ మేము డిస్కస్ చేద్దాం అనుకోనండి ఏప్రిల్లో జరిగిన ఈవెంట్స్ అన్ని. మీకు కొద్దిగా ఇన్ఫర్మేషనల్గా ఉండిందని అనుకుంటూ, లైక్ సీ యూ గైస్ ఇన్ అనదర్ ఎపిసోడ్. అంటిల్ దెన్, టేక్ కేర్, స్టే సేఫ్, పీస్.